మాంగళ్య బంధం రెండవ భాగం. ఒకటవ భాగంలో ప్రతాప్, లత భార్యాభర్తలు. ప్రతాప్ చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిత్రను కాదని లతను చేసుకుంటాడు. కానీ ప్రతాప్ ప్రేమించడు. చిత్ర మాత్రమే అతన్ని ఇష్టపడి ఉంటుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు చిత్ర పుట్టినరోజు. తన ఫ్రెండ్స్ ఎవ్వరిని పిలవనన్నా పార్వతీ రామనాథం గారు ఒప్పుకోలేదు. వాళ్ల బలవంతం మీద తన ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని పార్టీకి పిలిచింది చిత్ర. సాయంత్రం 5 గంటలకు ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. 2 రోజుల ముందు నుంచి అనసూయమ్మ పుట్టినరోజు కోసం కేక్ ముక్కలు, లడ్డూలు, బాదాం హల్వా, బూందీ అన్నీ తయారు చేసింది. ఇంకా కొన్ని రకాలు పార్వతి షాపు నుంచి తెప్పించింది. చిత్ర పుట్టినరోజుని రామనాథం గారు క్లబ్కి వెళ్ళలేదు. ప్రతాప్ కూడా 4 గంటలకే ఇంటికి వచ్చాడు. లత కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటోంది. తన పుట్టినరోజే అన్నంత సరదాగా పార్టీలో పాల్గొంది. వచ్చిన వాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించడం, పనివాళ్ల సహాయంతో వాళ్లకు కావలసినవన్నీ స్వయంగా తనే అందించింది. చిత్ర కేక్ కట్ చేసింది. రామనాథం గారు ముత్యం పొదిగిన ఉంగరాన్ని చిత్ర వేలికి తొడిగారు. పార్వతి తన మెడలోని ఖరీదైన కెంపుల నెక్లెస్ తీసి చిత్ర మెడలో పెట్టింది. లత అంతకు ముందు రోజే బజారు వెళ్ళి 1000 రూపాయలు పెట్టి చిత్ర కోసం ప్రత్యేకంగా కంచిపట్టు చీర తీసుకొచ్చింది. నెమిలి పింఛం రంగు షిఫాన్ సిల్కు చీర, మ్యాచింగ్ జాకెట్, తలనిండా కనకాంబరాలు. పుట్టినరోజు అలంకరణలో చిత్ర బంగారు బొమ్మలా ఉంది. చిత్ర పుట్టినరోజని ఎంతో ఆతృతగా ఇంటికొచ్చాడు ప్రతాప్. వచ్చిన 10 నిమిషాలకే బొంబాయి నుంచి కస్టమర్స్ వచ్చారని ఫోన్ రావడంతో తప్పనిసరి వెళ్ళాడు. పార్టీ పూర్తయి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయేసరికి రాత్రి 8 గంటలైంది. చిత్ర బట్టలు కూడా మార్చుకోకుండా బెడ్రూమ్లో కూర్చుంది. మనసులో చెప్పలేని వెలితి. అందరూ ఉన్న ఆర్భాటంగా పార్టీ జరిగినా తనకు కావలసిన ప్రతాప్ ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో చెప్పలేని బాధ అనిపించింది చిత్రకు. తన పుట్టినరోజు ప్రతాప్కంత ముఖ్యం కాదని, అందుకే రాలేదని, అదే లత పుట్టినరోజు చేసుకుంటే తప్పకుండా పార్టీలో పాల్గొనేవాడని ఏమేమో ఊహించుకుంటూ కూర్చుంది. కానీ ప్రతాప్ తప్పనిసరి పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చిందని, వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి రావాలని ఆతృత పడుతున్నాడని, చిత్ర కేక్ కట్ చేస్తున్న సమయంలో తను రాలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నాడని చిత్రకు తెలియదు. రాత్రి 10 గంటలు కావస్తుంది. చిత్ర ఆలోచనల్లో మునిగిపోయి అలాగే కూర్చుంది. చిత్ర అన్న ప్రతాప్ గొంతు వినిపించి గుమ్మం వైపు చూసింది. ప్రతాప్ నవ్వుతూ వచ్చి చిత్ర మంచానికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ సారీ చిత్ర, సమయానికి ఉండలేకపోయాను అన్నాడు. నేను సంజాయిషి అడగలేదు. నీ మాటల్ని బట్టే అర్థమవుతుంది నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని. నాకెవ్వరి మీద కోపం లేదు. నీ మీద కోపం తెచ్చుకునే అధికారం నాకెక్కడుంది? ఎందుకుండదు? ఎలా ఉంటుంది? నా చిన్నారి మరదలువు బావ మీద నీకెప్పుడు అధికారం ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నదాన్ని కాదు, మరి ముసల్దానివయ్యావా? నీ మీద నేను అధికారం చెలాయించాలనుకుంటే నీ భార్య కర్ర పుచ్చుకుంటుంది అంది చిత్ర రాని నవ్వు నవ్వుతూ. లత చదువు, సంస్కారం ఉన్న గృహిణి. భార్య ప్రేమకు, బావా మరదళ్ల అనురాగానికి అర్థం తెలుసుకోలేనంత మూర్ఖురాలు కాదు. అతను భార్యను మెచ్చుకుంటుంటే ఎందుకో చిత్ర మనసు సహించలేకపోయింది. మనసును గట్టిగా మెలిపెడుతున్నంత బాధ అనిపించింది. తన మనస్సులోని అసూయను ముఖంలో కనిపించనీయకుండా ఎవరి మీద అధికారం చెలాయించాలన్న ఉద్దేశం నాకు లేదు అంది. సరే, నీ పుట్టినరోజుకు ఈరోజే పుట్టిన ఈ పాపాయికి ఏం ప్రజెంటేషన్ ఇవ్వను అన్నాడు ప్రతాప్ హాస్యంగా నవ్వుతూ. నువ్విచ్చేది నాకు అక్కర్లేదు, నేను అడిగేది నువ్వు ఇవ్వలేవు అంది సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో. ఆ కన్నీరు అతని కంటపడకుండా ఉండాలని ముఖం తిప్పుకుంది. ఒకరోజు తన పుట్టినరోజు నాడు ప్రతాప్ ఇలాగే ఏం ప్రజెంటేషన్ కావాలని తనని అడగటం, తనొక తీయని ముద్దు కావాలని అతన్ని కోరటం, అతను ముద్దివ్వటం అన్నీ సినిమా రీళ్లలా చిత్ర మనసులో తిరిగాయి. ఏం కావాలో చెప్పు చిత్ర. చెప్పానుగా, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవని. ఆ విషయం తెలిసిన తర్వాత వేరే మళ్ళీ అడగటం ఎందుకు? నేను ఇవ్వలేనని నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు మాటలతో మనుషులను గారడీ చేస్తావు. మాటలతోనా? నీతో మాట్లాడి నేను గెలవలేను. ఏం కావాలో చెప్పు. అన్నీ అవసరానికి మించున్నాయి. నాకేది వద్దు. నీ కోసమని ఈ రింగ్ తీసుకొచ్చాను, ఎలా ఉందో చూడు అంటూ చిన్న అట్టపెట్టెలో నుంచి కాంతులీనుతున్న పగడం పొదిగిన ఉంగరం తీసి చిత్రకిచ్చాడు. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ నిల్చుంది చిత్ర. ఏమిటలా చూస్తున్నావు? నీకు నచ్చిందా? ఏమని చెప్పను? నచ్చిందని చెప్పనా, నచ్చలేదని చెప్పనా? పెళ్లి కాని అమ్మాయికి రింగు బహుకరించటం తప్పని చెప్పనా?
చాలా బాగుంది, వ్రేలికి పెట్టుకో. ఏం చెయ్యను, ఈ రింగ్ పెట్టుకొని మానసికంగా ప్రతాప్ అయ్యానని తృప్తిపడనా? నాకు ఇష్టం లేదని తిరిగిచ్చేయనా? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంటూ ఆ రింగ్ని వేలికి పెట్టుకుంది. చిత్ర, అమ్మ చేత దిష్టి తీయించుకో. ఈ చీరలు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు చిత్రను పరిశీలనగా చూస్తూ. పర్వాలేదు బావా, ఇప్పటికైనా నేను అందంగా ఉన్నానని గ్రహించావు అనుకుంది మనసులో. గుడ్ నైట్ చిత్ర అంటూ ప్రతాప్ చిత్ర బెడ్రూమ్లో నుంచి వెళ్ళాడు. ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. గుడ్ నైట్. అటువంటి రాత్రి నా జీవితంలో ఇక రాదు. నా జీవితాన్ని చీకటి నిండిన రాత్రులు చేసింది నువ్వే బావా. చీకటి నిండిన ఈ జీవితంలో వెన్నెల కాయదు. మానసికంగా ఏనాడో నీ భార్యనయ్యాను. ఇప్పుడు నువ్విచ్చిన ఈ రింగును పెట్టుకొని శారీరకంగా కూడా నీ దాన్నయ్యాను బావా. అలా అనుకుని తృప్తిపడటం తప్ప నీ దాన్ని అని నలుగురిలో చెప్పుకోలేను. ఈ తనువును నిండు మనసుతో నీకు అర్పించాలని తహతహలాడుతున్నా నువ్వు ఈ జీవితంలో అర్పితం చేసుకోలేవు. అలా అని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యను బావా, నా మనస్సు నా మాట వినదు. ప్రతి క్షణం నీ జ్ఞాపకాలు నా మనస్సును వీడవు. గతించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నేను నీదాన్ని అని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాను బావా. కలువ పువ్వు నా నేస్తం. ఎందుకో తెలుసా? నేల మీదున్న కలువ కూడా నింగిలోని జాబిలిని అమితంగా ప్రేమిస్తుంది. అతని కోసమే రేకులు విచ్చుకుంటుంది. అతని కోసమే నిరీక్షిస్తూనే రాలిపోతుంది. కలువ ప్రేమ నెలరాజుకు తెలియదు. తార ప్రేమలో తలమునకలవుతున్న చంద్రునికి కలువ విషయం ఆలోచించే అవసరం ఏముంది? నేను అంతే. నా మనస్సును నువ్వు అర్థం చేసుకోలేవు. నీ మీద ప్రేమను నేను చంపుకోలేను. ఈ ఆశల ఆరాటంలోనే నా జీవితం గడిచిపోతుంది. నీదానిగానే ఈ జీవితం ముగిసిపోతుంది. కానీ బావా, నేను అందరిలాంటి ఆడదాన్నే. నాకు ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి. నీతో 100 ఏళ్ల జీవితం అనుభవించాలనుంది. ఈ జీవితాన్ని ముగించాలనుకున్నా నీ మీద ప్రేమ నన్ను చావనీయటం లేదు. నీ ప్రేమ పాశంతో నన్ను బందీని చేశావు. చదువు సంస్కారం ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్వి. ఇన్ని సినిమాలు చూస్తున్నావు, ఇన్ని పుస్తకాలు చదువుతున్నావు. నీకు ఈ చిన్న విషయం అర్థం కాదా? నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను బావా. నువ్వు నా కళ్ళ ముందే నీ భార్యతో రసానుభూతిలో మునిగిపోతుంటే చూస్తూ భరించటం ఎంత కష్టమో, ఆ బాధ మనిషిని ఎంతగా చిత్రవద చేస్తుందో అనుభవం మీద కానీ అర్థం కాదు. అలాంటి దృశ్యాలు నా కళ్ళబడిన చోటికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అంతలోనే అలా వెళ్తే నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టానికి కూడా దూరమవుతానేమో అనుకోగానే మనసు మారిపోతుంది. ఈరోజు రేపు ఇలా ఎంతకాలం నిన్ను పొందలేకపోయిన నా దురదృష్టానికే కుమిలిపోనా? ఈ దృశ్యాలు చూస్తూ మనసులో మంటలు ప్రజ్వరిల్లుతుంటే ఆ బాధనే భరించనా? ప్రతి రాత్రి నా పాలిట కాళరాత్రిలా మారుతుంటే కరుగుతున్న కారు చీకటిలో కారే నా కన్నీటిని తుడిచి నన్ను ఓదార్చేదెవరు? ఒక్కసారిగా తెగించి చావలేను. ఈ నరకయాతన భరిస్తూ బ్రతకలేను. నేనేం చెయ్యాలి? లత నన్ను ఎంతో ప్రేమగా చూస్తుంది, మనసారా మాట్లాడుతుంది. కానీ నేనెందుకో ఆమె నా ఆనందాన్నంతా దోచుకున్న శత్రువులా, నా ప్రతాప్ని నా నుంచి దూరం చేసిన రాక్షసులా కనిపిస్తుంది. నేను మాత్రం ఏం చెయ్యను? నేను ఏడిస్తే నన్ను చూసి బాధపడేవాళ్ళు, నేను నవ్వితే నన్ను చూసి ఆనందించేవాళ్ళు నాకెవరున్నారు? నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇలా కన్నెగా నిన్ను చూస్తూ బ్రతకాలన్నా నన్ను ఈ సమాజం బ్రతకనిస్తుందా? కొంతకాలం పోయిన తర్వాత నీ భార్యకైనా నేను ఆటంకంగా కనిపిస్తానేమో. అప్పుడైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. అలాంటి స్థితే నాకెదురైతే నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటాను. అందరూ పుట్టినరోజు నాడు ఎంతగానో సంతోషిస్తారు. నేను మాత్రం ఎందుకు పుట్టానా అని ఏడుస్తున్నాను అని కుమిలి ఏడుస్తూ పడుకుంది. ప్రతాప్ ఇంటికొస్తూ చేత్తో తాటాకు బుట్ట పట్టుకొచ్చాడు. కారులో ఏ సామానున్నా డ్రైవర్ తీసుకొచ్చి లోపల పెడతాడు. భర్త స్వయంగా తీసుకొస్తున్న ఆ తాటాకు బుట్టలో ఎంత విలువైన వస్తువులున్నాయో అనుకుంటూ ప్రతాప్ చేతిలోని బుట్టనందుకుంది లత. లత కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. బుట్ట నిండా మల్లెపూలు, సంపెంగలు, గులాబీలు ఉన్నాయి. ఈ పూలన్నీ ఎందుకండి? దేవిగారి పూజకండి. ఇన్ని పూలా? ఇవి చాలవేమో అనుకున్నాను. లతకు దగ్గరగా వచ్చి ఆమె భుజాల మీద చేతులేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు. బావుంది, ఇన్ని పూలు పెట్టుకుంటారా? శ్రీమతి గారు, ఇటువంటి చిన్న విషయాలు కూడా అర్థం కావా? ఈ దేవిని ఈరోజు మల్లెపూలతో పూజించాలని ఈ శ్రీవారి ముచ్చట. పూలతో పూజలందుకోవటానికి నేను దేవతను కాదు, మామూలు మనిషిని అంది లత భర్త కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ. కాదు, నాకు దేవతలాగే కనిపిస్తావు. నాకు దేవతలంటే భయం. ఎందుకంటే దేవతలు పూజించబడతారే తప్ప ప్రేమించబడరు. నాకు కావలసింది మీ పూజలు కాదు, మీ ప్రేమ. లత,
అంటూ ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు ప్రతాప్ భార్యను. నిజమండి, మీ ప్రేమ తక్కువైతే నేను బ్రతకలేను, నేను అంతే. ఏమో బాబు, మీ మగవాళ్ల మాటలు నమ్మకూడదు. ఇంట్లో పెళ్ళాం ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం నిన్ను చూడకుండా బ్రతకలేను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి అంటారు. బయటకెళ్తే చాలు ఇళ్ళు పెళ్ళాం ఎవ్వరూ గుర్తుకురారు. నీ ఊరు నుంచి నా ఊరుకు బయలుదేరితే ఎంత దూరమో, నా ఊరు నుంచి నీ ఊరు బయలుదేరినా అంతే దూరం. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. నేను బయటకెళ్ళగానే నువ్వు నన్ను మర్చిపోతున్నావా? నేను నిన్ను మర్చిపోవటానికి? ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. మీకెప్పుడు నాగోలే, ముందు స్నానం చేసి రండి, భోంచేద్దాం. నిన్ను చూస్తే ఆకలి ఎగిరిపోతుంది, కడుపు నిండినట్లే అనిపిస్తుంది. నేను ఎదురుగా ఉన్నంతసేపు మీరు భోజనానికి రారు, త్వరగా రండి అంటూ అతి ప్రయత్నం మీద భర్త కౌగిల్ నుంచి తప్పించుకొని బెడ్రూమ్లో నుంచి బయటపడింది. అన్నం కలుపుకుంటూ, వంటకాలన్నీ వేడిగా ఉన్నాయి. నీకెన్నిసార్లు చెప్పాను లత, నా కోసం ప్రత్యేకంగా వంట చెయ్యొద్దని. అనసూయమ్మ ఎలాగో వంట చేస్తుంది కదా, మళ్ళీ నీకు శ్రమెందుకు? మాటలు మాత్రం చెబుతారు. నాకు వంట చేయటంలో తృప్తి, ఆనందం తప్ప శ్రమ ఉండదు. మీకోసం ఎదురు చూడటమే శ్రమ అనిపిస్తుంది నాకు. రాత్రి 8 గంటలకల్లా ఇంటికి వస్తానని చెబుతారు. మాటల్లో చెప్పటమే కానీ చేష్టల్లో కనిపించదు. లత మాటల్లో కనిపిస్తున్న నిష్ఠూరతకు చిన్నగా నవ్వుకున్నాడు ప్రతాప్. మీకు నవ్వులాటగానే కనిపిస్తుంది, ఎదురు చూడటం ఎంత బాధ అనిపిస్తుందో మీకేం తెలుసు? నా కోసం మీరెప్పుడైనా ఎదురు చూస్తే నా బాధ ఏమిటో మీకు అర్థమవుతుంది. విరహం ఎంత మధురంగా ఉంటుంది, విరహం తర్వాత కలయిక ఎంత ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు ప్రతాప్ మృదువుగా. మాటలతో మభ్య పెడతారు అంది లత గోముగా. కబుర్లతో భోజనాలు పూర్తయ్యాయి. వంటిల్లు సర్దుతూ గంట దాకా ఉండొద్దు, త్వరగా రా బెడ్రూమ్లోకి అంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళాడు ప్రతాప్. ఎవరి మనసులోనైనా ప్రేమ బీజం అనేది మొలకెత్తకుండానే ఉండాలి. మొలకెత్తిందంటే అది మొక్కగా పెరిగి శాఖోపశాఖలతో విస్తరించి మహావృక్షమై మనిషిని పూర్తిగా వశపరుచుకుంటుంది. ఆ మనస్సులో ప్రేమకు తప్ప మరో ఆలోచనకు చోటు లేకుండా చేస్తుంది. ప్రేమ అనేది తీయని అనుభూతి, మధురమైన భావన. ప్రేమ అనే 2 అక్షరాలలోనే సృష్టి యావత్తు ఇమిడి ఉంది. కొంతమంది ప్రేమ అనే పదాన్ని వాడుకుంటూ తనను తాను మోసం చేసుకుంటూ ఎదుటివారిని మోసగిస్తూ అవసరాలు తీర్చుకుంటారు. కొంతమంది స్వార్థపరులు. ఆలయంలోని దేవునిలా కొంతమంది హృదయాల్లో ప్రేమ అతి పవిత్రంగా నిలిచిపోతుంది. అలా హృదయంలో పవిత్రంగా భద్రపరచబడిన ప్రేమ శాశ్వతమైనది. అటువంటి ప్రేమమూర్తి చిత్ర. ప్రతాప్ను మర్చిపోవాలని, అతని జ్ఞాపకాలను మనసులో నుంచి తుడిచెయ్యాలని ఆమె ఎంతగా ప్రయత్నిస్తోందో అంత ఎక్కువగా ఆమె మనసులో అనుక్షణం కదలాడుతుంది అతని రూపం. కాలేజీకి వెళ్ళినా, స్నేహితురాలతో సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా ప్రతాప్ రూపం ఆమె మనసుని వెంటాడుతూనే ఉంది. సినిమా చూస్తుంటే ఆ హీరో ప్రతాప్గా కనిపిస్తాడు చిత్ర కళ్ళకు. మేడ మీదున్న చిత్ర బెడ్రూమ్కి రంగు వేయిస్తున్నారు. బంగళా మొత్తం రంగు వేయటం పూర్తయింది. చివరగా చిత్ర బెడ్రూమ్కి రంగు వేస్తున్నారు. అందువలన చిత్ర బెడ్రూమ్ ప్రతాప్ వాళ్ళ బెడ్రూమ్కి ఆనుకుని ఉన్న రూమ్లోకి మార్చబడింది. ప్రతాప్ వాళ్ళ బెడ్రూమ్ పక్క రూము తన బెడ్రూమ్గా ఉపయోగించుకోవడం చిత్రకిష్టం లేదు. కొన్ని గదులకు రంగు వేయటం పూర్తయినా కడగటం, సర్దటం మొదలైన పనులు పూర్తి కాలేదు. 1-2 రోజులే కదా, ఎలాగో సర్దుకోవచ్చులే అని సమాధానపడింది చిత్ర. టైం రాత్రి 11 గంటలు కావస్తోంది. ఎంత వినకూడదనుకున్నా ప్రతాప్ లతల మధ్య జరుగుతున్న సంభాషణ చిత్రకు వినిపిస్తూనే ఉంది. లత పిలిచాడు మృదువుగా. నాకు నిద్రొస్తుందండి, గారంగా అంది లత గొంతు. అప్పుడే నిద్ర ఏమిటి? ఇది నిద్రపోయే టైం కాదా? వెన్నెల రాత్రంటే నాకెంతో ఇష్టమని నీకు తెలుసు కదా. వెన్నెల రాత్రి ఆరుబయట పక్క వేయమంటే నా మాట వినవు. వెన్నెలంతా వృధాగా పోతుంది. కిటికీలో నుంచి చూడు, వెన్నెల ఎంత అందంగా ఉందో. మీకు కనిపించినట్టుగా పువ్వుల్లో, వెన్నెల్లో నాకు అందాలేం కనిపించవు. కళాహృదయం ఉండాలి. ఇంత అందమైన వెన్నెలను దేవుడు మనకెందుకు ఇచ్చాడనుకున్నావు? అనుభవించటానికి. ఇంకేం, నన్ను వదిలిపెట్టి హాయిగా వెన్నెలను అనుభవిస్తూ ఆరుబయట పడుకోండి, నేను సుఖంగా నిద్రపోతాను. నువ్వు పక్కన లేకపోతే వెన్నెలలో అందమేం కనిపిస్తుంది? పున్నమి రాత్రి కూడా చీకటి రాత్రిలాగే కనిపిస్తుంది. మీరు నన్ను నిద్రపోనివ్వరు. వెన్నెల రాత్రి నిద్రపోకూడదు. ఆరుబయట సన్నజాజి పందిరి కింద మీకు మడత మంచం వేస్తాను, బుద్ధిగా పడుకోండి. మడత మంచం ఇద్దరికి సరిపోదు, పైన బాల్కనీలో పడుకుందాం. మీకు ఇదేం పిచ్చండి? ఆరుబయట మనం పడుకుంటే ఒకవేళ చిత్ర చూస్తే ఏం? అబ్బా, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యేటట్లు చెప్పు మరి. చిత్రకు పెళ్లి వయసు రాలేదనుకుంటున్నారా?
వయసొచ్చిన పిల్ల, మీ శృంగార చేష్టలు చూస్తే మనస్సు పాడవుతుంది. చదువు విషయం మానేసి ఈ శృంగార విషయాల గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. తర్వాత అతను ముద్దు పెట్టుకునే చప్పుడు అతను ఆమెను ఆక్రమించుకోవాలనుకుంటూ తన కోరికను వ్యక్తం చేయటం, లత గారాలు పోవటం అన్నీ స్పష్టంగా సినిమా చూస్తున్నట్లు ఆ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. షటప్ అని గట్టిగా అరవాలనిపించింది చిత్రకు. కానీ గొంతు పెగల్లేదు. హృదయాంతరాలలో నుంచి ఊపికి వస్తున్న కోపం, వేదన, బాధ ఆమె స్వరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గొంతు నిండా దుఃఖం, గుండె నిండా వ్యధ, చెక్కిళ్ళు అరుణవర్ణాన్ని దాల్చాయి. పెదవులు ఉబికి వస్తున్న దుఃఖంతో చిగురుటాకుల్లా వణికాయి. విశాలమైన నేత్రాలు కన్నీటి కొలనుల్లా మారాయి. తలగడ దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రతాప్ లతల సంభాషణ వినిపిస్తూనే ఉంది. చిత్ర గుండెల్లో మంటలు మండుతున్నాయి. దేవుని లీలలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒకే సమయంలో కొందరిని ఏడిపిస్తాడు, మరికొందరిని నవ్విస్తాడు. ఒక మనిషిని ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు. ఆ సంతోషం నుంచి పూర్తిగా తేరుకోకముందే ఆ మనిషిని అగాధమైన లోయల్లోకి విసిరివేస్తాడు. కొంతమందికి ఊహించిన అదృష్టాన్ని అందిస్తాడు. మరికొంతమందికి తనే ప్రసాదించిన అదృష్టాన్ని తనే తిరిగి తీసుకుంటాడు. అలా చేయకపోతే తను సృష్టించిన మనుషులు స్వార్థంతో తననే మర్చిపోతారని దేవుడికి భయం. ఒకరు ఏడ్చారని మరొకరు నవ్వారని కాలచక్రం ఆగదు. దేనితోనూ తనకు ప్రమేయం లేనట్టుగా క్రమం తప్పకుండా తన పని తాను నిర్వర్తిస్తూనే ఉంటుంది. కాలగర్భంలో మరో సంవత్సరం గడిచిపోయింది. ప్రతాప్ కొడుకు బాబుకు 2 పుట్టినరోజులు జరిగాయి. ఇప్పుడు లత రెండోసారి గర్భవతి అయింది. 7వ నెల జరుగుతోంది. అప్పటికి ఏ 10 సార్లు వచ్చి ఉంటారు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారు లతను పురిటికి తీసుకెళ్ళటానికి. భర్తను బదిలి వెళ్ళలేక లత వాళ్లకు ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి పంపుతోంది. పుట్టిల్లు కూడా అదే ఊళ్ళో ఉండటం వలన వారానికి 4-5 సార్లు ఎవరో ఒకరు వచ్చి లతను చూసి వెళ్తూ ఉంటారు. లతను ప్రతాప్ కంటిపాపలా చూసుకుంటాడని లత అమ్మ నాన్నగారికి అందరికీ తెలుసు. అందుకే కూతురు రానందుకు వాళ్ళు బాధపడరు. లత సుఖంగా ఉంటే చాలని తృప్తి పడుతుంటారు. అందరూ వస్తూ ఉండటం వలన లతకు కూడా పుట్టింటికి వెళ్ళాలనిపించదు. చిత్ర భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న రామనాథం గారి అంతరంగాన్ని మదిస్తోంది. ఎంతగా అనునయించినా బాధపడినా చిత్ర పెళ్లికి అంగీకరించడం లేదు. మరీ బలవంతం చేస్తే చిత్ర ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అన్న భయంతో చిత్రకు పెళ్లి సంబంధాలు చూడలేకపోతున్నారాయన. పార్వతి కొడుకు గురించి బెంగే లేదు. అనుకూలవతి అయిన భార్య, ఆరోగ్యవంతుడు, ముద్దులు మూటలు కట్టే కొడుకు, వేలకు వేలు లాభాలు ఆర్జించి పెట్టే బిజినెస్, వడ్డించిన విస్తరి లాంటి జీవితం అతనిది. పార్వతికున్న బాధల్లా చిత్ర పెళ్లి గురించే. చిత్ర కూడా పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో కళకళలాడుతుంటే చూడాలని ఆమె కోరిక. పేరంటానికి వెళ్లాలన్నా, దేవాలయానికి వెళ్లాలన్నా భయంగా ఉంటుంది ఆమెకు. ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని. ఏమిటి, మీ మేనకోడలికి ఇంకా పెళ్లి వయసు రాలేదనుకుంటున్నారా? చదువు కూడా పూర్తయిందనుకుంటాను. వయసు వచ్చిన పిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపటం మంచిదని ఉచిత సలహా ఇచ్చేవారు ఒకరైతే, కొడుక్కి పెళ్లి చేశారు, అతను పిల్లల తండ్రి కూడా అయ్యాడు, ఆడపిల్ల చిత్రకు పెళ్లి చేయలేదేమిటి అని అనుమానం వెలిబుచ్చేవారు మరొకరు. ఆడపిల్లకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం చందం. ఈ రోజుల్లో కానీ మా రోజుల్లో అయితే 12 ఏళ్లలోపే ఆడపిల్లకు పెళ్లి చేసేవారు అంటూ గతాన్ని గుర్తు చేసుకునేవారు కొందరు. వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేక విసుగెత్తిపోతోంది పార్వతికి. తల్లి తండ్రి లేని పిల్ల, అందుకే పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకున్నారు. అదే ఆ అమ్మాయి తల్లి బ్రతికుంటే కూతురికి పెళ్లి చేయకుండా ఇంతకాలం ఆగేదా అని పార్వతి వినేటట్టుగా అందరూ గుసగుసలాడుకుంటుంటే సిగ్గుతో తలెత్తుకోలేకపోతోంది. లోగుట్టు పెరుమాళ్ల కెరుక అని చిత్ర ఎందుకు పెళ్లి చేసుకునుంటుందో ఎవరికి తెలుసు. నా కొడుకును చిత్ర ప్రేమించింది, ఇంకా ప్రేమిస్తూనే ఉంది, అందుకే పెళ్లి చేసుకోనంటుంది అని తను ఎలా చెప్పగలదు? ఎంతమందితో చెప్పగలదు? కారణం చెప్పలేక పార్వతి నోరు మూసుకుంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకే నలుగురు కలిసే చోటుకు వెళ్ళడం మానుకుంది పార్వతి. ఇక అనసూయమ్మ బాధ వర్ణనాతీతం. ప్రతాప్తో అస్సలు మాట్లాడటమే మానేసింది. చిత్ర జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడిగా అతన్ని ఊహించుకుంటోంది. చిత్ర పెండ్లి చూసి ఎలాగో అత్తగారింటికి పంపితే కొంతకాలం బాధపడిన తర్వాత పిల్లలు పుడతారు. భర్త, పిల్లలు, తనిల్లు, తన సంసారం అనుకుంటూ ఆ గొడవలో మునిగిపోయి ప్రతాప్ని మర్చిపోతుంది. రామనాథం గారన్న నయానో భయానో నచ్చజెప్పి పెండ్లి చెయ్యరేమిటి అని మనసులో అనుకుంటూ మనసులోనే ఏడుస్తుందామె.
ఏవండి, నెలలు నిండుతున్నాయి, మా ఇంటికి వెళ్తానండి. వాళ్ళు వచ్చిన ప్రతిసారి నేను రానంటున్నానని మొన్న మా అమ్మకు కోపం వచ్చింది. భర్త గుండెల మీద తల పెట్టుకొని పడుకొని అతని క్రాప్లో వేళ్లు జొనిపి కదుపుతూ గారంగా అడిగింది. మీ ఆడవాళ్లకు పుట్టింటి మీద తగని మమకారం, పుట్టినింటిని మాత్రం మా ఇల్లు అనకుండా ఉండలేరు. ఆడవాళ్లకు చచ్చే వరకు పుట్టింటి మీద మమకారం పోదు. ఎలాగూ నువ్వు పొరడు పోసుకునేది హాస్పిటల్లోనేగా, ఆ టైంకు ఇక్కడి నుంచే హాస్పిటల్కి వెళ్తే సరిపోతుందిగా. అమ్మకు ఒక నెలన్నా కూతుర్ని తన ఇంట్లో ఉంచుకోవాలని కోరిక. మిగతా సమయాల్లో వాళ్ళు రమ్మన్నా నేను వెళ్ళను. ఇటువంటి సమయాలలో వెళ్ళక తప్పదు. ఇప్పుడన్నా 4 రోజులు ఉంచుకుందామనుకుంటుంది అమ్మ. నీకు వెళ్ళాలనుందా? వెళ్ళకపోతే ఎలాగండి? ఏమైనా నష్టం వస్తుందా? మీరు చేసేది బిజినెస్సే కదా. ప్రతి విషయాన్ని లాభనష్టాలతో బేరీజ్ వేయడం మీకు అలవాటైపోయింది. ఇంతకీ వెళ్తానంటావు. ఇంకో వారంలో పురుడొస్తుందని చెప్పింది డాక్టర్. ఈ వారమైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. తర్వాత ఎలాగూ హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత నెలన్నా నిండకముందే తీసుకొచ్చేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. రాత్రుళ్ళు మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదండి. నేనెక్కడికి వెళ్ళను. అత్తయ్య ఉన్నారుగా, అవసరమైనప్పుడు ఇక్కడి నుంచే హాస్పిటల్కి వెళ్తాను. నన్ను పుట్టింటికి పంపించకండి అంటావేమో అనుకుంటాను. అలా ఎందుకంటావు? ఎప్పుడెప్పుడు పుట్టింటికి పరిగెత్తుదామా అనుకుంటున్నావు? నీ సంతోషం పుట్టింటి వాళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచనే కానీ నేను లేకపోతే ఆయనకి ఎలా జరుగుతుంది? ఉదయం నిద్ర లేవటం దగ్గర నుంచి రాత్రిళ్ళు నిద్రపుచ్చటం వరకు ఆయన నా మీద ఆధారపడి ఉంటారే. నేను లేకపోతే ఎంత బాధపడతారో అన్న ఆలోచన ఏమైనా ఉందా నీకు? ఉంటే ఇలా మాట్లాడతావా అన్నారు కోపంగా ప్రతాప్. ఆయన మనసు తెలిసే ఇలా ఎందుకు మాట్లాడానో ఆయనకు నిజంగానే కోపం వచ్చిందేమో అనుకుని మనసులోనే బాధపడింది లత. ఏవండి, కోపం వచ్చిందా? అతని పెదవుల మీద తన పెదవులతో అద్దుతూ అంది. విసురుగా ముఖం తిప్పుకున్నాడు ప్రతాప్. నిజంగా కోపం వచ్చిందా? ఏవండి, మీరు కోపంలో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? తెలియదు, ముద్దొస్తున్నారు అంది చిలిపిగా. అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా ఇవ్వు అంటూ తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరగా చేర్చాడు. హమ్మయ్య, మీ కోపం పోవటానికి ఎంత టైం పడుతుందో అని భయపడ్డాను అంది లత తేలికపడిన మనస్సుతో నవ్వుతూ. నిజంగా నాకు కోపం వచ్చింది. మీ కోపం ఎలా పోతుంది? నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళటం మానేస్తే పోతుంది. నిజంగా నేను మా పుట్టింటికి వెళ్ళాలని సరదా పడుతున్నాననుకున్నారా? వెళ్ళాలంటే నాకెంత బాధగా ఉందో మీకేం తెలుసు? అంత బాధపడుతూ వెళ్ళటం ఎందుకో. ఇటువంటి సమయాలలో కొన్ని పనులు అత్తయ్య గారికి చెప్పాలంటే మొహమాటంగా ఉంటుంది. అదీగాక బాబుతోటే సరిపోతుంది అత్తయ్య గారికి. ఇంకా నా పనులు కూడా ఏం చెప్పను. అక్కడైనా అమ్మ వదిన ఇద్దరుంటారు, అందుకని వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తానే కానీ ప్రశాంతంగా ఉండగలుగుతానా? వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపిస్తుంది. రాత్రిళ్ళు నాకు మాత్రం నిద్ర పడుతుందనుకున్నారా అంది లత గోముగా. నీ సంగతి నాకు తెలియదా అన్నాడు ప్రతాప్ లాలనగా ఆమె ముంగురులు నిమురుతూ. తెలిసే నన్ను బాధ పెట్టడం ఎందుకో. సరదా బావుంది. నన్ను ఏడిపించడం మీకు సరదానా? ఏడిపించడం కాదు, నీకు ఉక్రోషం తెప్పించటం సరదా. అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. నేను ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. పుట్టేది పాపో బాబో తెలిసిన తర్వాత కదా ఆ విషయం. బాబైతే ఆపరేషన్ చేయించుకోవద్దా? నీకు పాప కావాలని లేదా? పాప కోసం ఎదురు చూస్తూ ఊరుకుంటే ఈసారి బాబు పుడితే మనకు 10 మంది పిల్లలు పుట్టినా పర్వాలేదు, నేను సంపాదించగలను. మీ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. అంతమంది పిల్లలని ఎవరితోనైనా చెప్పాలన్నా సిగ్గే. పాపైనా బాబైనా ఎవరైనా సరే ఆపరేషన్ చేయించుకుంటాను. అమ్మకిష్టం లేదు. అత్తయ్య గారికి మీరు నచ్చజెప్పండి. 2 పిల్లలు చాలు. పిల్లలు ఎక్కువైన కొద్దీ మన సంతోషం తగ్గిపోతుంది. పిల్లలు వద్దనుకునేది పోషించుకోలేమని కాదు, ఎక్కువైన కొద్దీ వాళ్లతో సరిపోతుంది రోజంతా. ప్రశాంతంగా మనసారా భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి కూడా వీలుండదు. నువ్వు చాలా దూరం ఆలోచిస్తావు. మీరేం పొగడక్కర్లేదు. ఆడవాళ్లు పొగడ్తలకి పొంగిపోతారంటారు, మరి నువ్వేమో అందుకు వ్యతిరేకం. ఏవండి, రోజూ వస్తారు కదూ అడిగింది లత గోముగా. ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా ప్రతాప్. మీకన్నీ వివరంగా చెప్తే గానీ అర్థం కాదు. నేను రేపు ఉదయాన్నే అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాను. రేపే మంచి రోజంట. అన్నయ్య ఉదయాన్నే వస్తానన్నారు. నేను వెళ్ళిన తర్వాత 1 నెలన్నా అక్కడ ఉండాలి కదా. అందుకని రోజు అమ్మ వాళ్ళింటికి వస్తారు కదూ. రాను. ఏవండి, లత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. పిచ్చిదానా, ఎందుకు ఆ కన్నీళ్ళు? నేనేదో తమాషాగా అన్నాను. నాకు తెలియక అడుగుతాను. మీ ఆడవాళ్లకు అంత త్వరగా కన్నీళ్ళు ఎలా వస్తాయి? ఊ అన్నా ఆ అన్నా కన్నీళ్లే. ఆ కన్నింటిని
తన చేత్తో మృదువుగా తుడుస్తూ అన్నాడు. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనండి. నేను మాత్రం ఉండగలనా? ఉదయం ఆఫీస్కి వెళ్ళబోయే ముందు రావాలి, మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే నా దగ్గరకు రావాలి. రాత్రి ఉండొద్దా అడిగాడు ప్రసాద్ చిలిపిగా. సిగ్గు బరువుతో లత కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఆ ఉదయమే లత వాళ్ళన్నయ్య వచ్చి లతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. రాత్రికి ఇంటికి రాగానే ఇల్లంతా నిశ్శబ్దంగా సందడి తగ్గినట్లుగా ఉండి బాబు లత ఇద్దరూ లేకపోవటంతో ఇల్లు బోసిగా ఉంది. అంత రాత్రి అవటంతో ఆ టైంలో అత్తగారింటికి వెళ్ళాలంటే సిగ్గనిపించింది. అదీగాక లత వెళ్ళింది కూడా ఆ ఉదయమే. నిద్ర పట్టక సెకండ్ షో పిక్చర్కి వెళ్ళాడు. ఒక్కరోజు లత ఇంట్లో కనిపించకపోతేనే మనసంతా ఇంత దిగులుగా ఉంది. నెల రోజులు ఎలా ఉండాలో. లత నా జీవితంలో ఇంతగా అల్లుకుపోయిందా అనుకున్నాడు ప్రతాప్. రామనాథం గారు ప్రతిరోజు చిత్ర విషయం ప్రతాప్తో మాట్లాడాలనుకుంటారు. ఏ రోజుకు ఆ రోజు సమయం కుదరక మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు లత లేదు కదా, చిత్ర విషయం వివరంగా కొడుకుతో చెప్పాలనుకున్నారు. రాత్రి 9 గంటల వరకు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతాప్ రాకపోవటంతో తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. లత పుట్టింటికి వెళ్ళిన తర్వాత తేలిగ్గా నిట్టూర్చింది చిత్ర. ఒక్క నెల రోజైనా మనసును చిత్రవధ చేసే దృశ్యాలు కంటపడకుండా ఉంటాయి అనుకుంది. అంతకుముందు ప్రతాప్ చిత్రతో ఎంతో చనువుగా ప్రేమగా రోజుకొక గంటైనా కబుర్లు చెప్పేవాడు. అంతకుముందు ఫ్యాక్టరీ విషయాలు బిజినెస్ విషయాలన్నీ రామనాథం గారు చూసుకునేవారు కాబట్టి ప్రతాప్కు కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి చదువుకోవడం తప్ప వేరే ఏం పనుండేది కాదు. లతతో పెళ్లి జరిగి హనీమూన్కి వెళ్ళి రావడం, వెంటనే బాధ్యతలన్నీ తీసుకోవటం జరిగింది. ఉదయం 8 గంటలైతే గానీ మెలకువ రాదు. అది అప్పటికి లత కనీసం 10 సార్లన్నా వచ్చి సుప్రభాతం పాడితే గానీ మంచం దిగడు. నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రష్ మీద పేస్ట్ వేసి అందించటం మొదలుకొని ఆ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలో నిర్ణయించి ఆ రంగు బట్టలు బీరువాలో నుంచి తీయడం, టిఫిన్ తినిపించడం, అతను ఆఫీస్కు బయలుదేరే ముందు భర్త దగ్గర తన మామూలు అంటే ముద్దు తీసుకోవటం, అతనితో పాటు కారు వరకు రావటం, కారు గేటు దాటి వెళ్లే వరకు భర్తకు కావలసినవి అందిస్తూ అతని చుట్టూనే తిరుగుతుంది. భర్త అనురాగలహరిలో తేలిపోతూ బిజినెస్ విషయాలలో ఊపిరి పీల్చుకోవటానికి కూడా తీరకుండా గడిపే ప్రతాప్కి చిత్రతో మాట్లాడాలని అస్సలు ఆలోచనే ఉండదు. అలా వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావాలంటే రాత్రి 9 గంటలు దాటితే కానీ వీలు కాదు. ఉదయం అతను ఆఫీస్కి వెళ్ళే టైంలో చిత్ర తయారై అప్పటికే ట్యూషన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి అతని ఇంటికి వచ్చేసరికి చిత్ర గదిలో చదువుకుంటూ ఉంటుంది. ఒక్కో రోజు నిద్రపోతూ ఉంటుంది. అందరూ మాట్లాడుతున్నా అదో వెల్తిలా ఉంటుంది. అందువలన ప్రతాప్తో చిత్ర మాట్లాడాలన్నా వీలు కాక నెలల తరబడి ఇద్దరూ మాట్లాడుకోకుండానే రోజులు గడిచిపోతున్నాయి. తను మాట్లాడటం లేదని చిత్ర అపార్థం చేసుకుని బాధపడుతుందన్న విషయం కూడా ప్రతాప్కి తెలియదు. తెలుసుకోవాల్సిన ఆలోచన తీరిక కూడా అతనికి లేవు. చిత్ర ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. అతను తనతో మాట్లాడకపోవటానికి కారణం భార్యకు భయపడి ఆమె తమ అనుబంధాన్ని అపార్థం చేసుకుంటుందన్న అనుమానంతో తనతో మాట్లాడటం లేదని అనుకుంటుంది. లత పుట్టింటికి వెళ్ళిన దగ్గర నుంచి కాస్త ఖాళీ దొరికితే చాలు ప్రతాప్ లత దగ్గరికి వెళ్తున్నాడు. ప్రతాప్, నీతో మాట్లాడాలి, లాన్లో కూర్చుందాంరా అంటూ లాన్లోకి దారి తీశారు రామనాథం గారు. వాళ్ళ నాన్నగారు తనతో ప్రత్యేకంగా మాట్లాడే విషయం ఏమిటో ప్రతాప్కి అర్థం కాలేదు. తినబోతూ రుచి అడగటం ఎందుకన్నట్లుగా లాన్లోకి వచ్చి వాళ్ళ నాన్నగారికి ఎదురుగా కూర్చున్నాడు. కొడుకుతో చిత్ర విషయం చెప్పటం ఎలాగాని ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నారు రామనాథం గారు. మాట్లాడాలన్నారుగా, ఏ విషయం నాన్నగారు? ప్రతాప్, నువ్వు నేను చెప్పే విషయాలను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోవద్దు. నన్ను అనుమానిస్తున్నారా? లేదు బాబు, నా మాటల్ని నువ్వు అపార్థం చేసుకుంటే తండ్రిగా నీ దృష్టిలో నా గౌరవం తగ్గిపోతుందేమో అని భయం. నేను ఎంత మూర్ఖుణ్ణి కాదు, చెప్పండి నాన్నగారు. బాబు ప్రతాప్, మన ఇంట్లో అందరం చిత్రని ఎంత అపురూపంగా పెంచామో నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు ఆ అభిప్రాయాన్ని చిత్ర ముందో మా ముందో వ్యక్తం చేయాల్సింది నువ్వు. అలా చెయ్యకపోవడం నీ తప్పు. నువ్వు చేసిన ఆ తప్పు చిత్ర జీవిత విధానాన్ని మార్చేసింది. నువ్వు నీ మనసులోని అభిప్రాయాన్ని అప్పుడే వ్యక్తం చేసినట్లయితే చిత్ర నీ మీద ఆశలు పెంచుకునేది కాదు. అందరిలా పెళ్లి చేసుకొని సుఖంగా జీవితం గడిపేది. నీ చనువును, ప్రేమతో నిండిన నీ మాటల్ని బట్టి నువ్వు తనని ప్రేమిస్తున్నావని పొరపాటు పడిన చిత్ర తన మనసు నీకు అర్పించింది. ప్రతాప్, జీవితం సినిమా కాదు. తన స్నేహితురాలి కోసం తన ప్రేమను త్యాగం చేసి తన ప్రియుణ్ణి స్నేహితురాలికి అర్పించినట్లుగా చూపించటం సినిమాల్లోనే జరుగుతుంది తప్ప
నిజ జీవితంలో అటువంటి త్యాగం ఎవరూ చెయ్యరు. బాధతో కణతలు నొక్కుంటూ అన్నారు రామనాథం గారు. ప్రతాప్కి ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లుగా అనిపించింది. చిత్ర జీవితం నాశనం కావటానికి కారణం తను అని తెలియగానే మనసులో చెయ్యి పెట్టి కెలికినట్లు అనిపించింది అతనికి. దిద్దుకోలేని పొరపాటు చేశాను, నన్ను క్షమించండి నాన్నగారు. బాధతో ప్రతాప్ గొంతు బొంగురుపోయింది. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది ప్రతాప్? చిత్ర నన్నింతగా ప్రేమిస్తుందని నేను ఊహించలేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చిత్ర నిన్ను అమితంగానే ప్రేమిస్తుంది. అది చెప్పటానికి నాకు మాటలు చాలవు. నీ మీద ప్రేమను చంపుకోలేక, నీకర్పించిన మనసులో మరొకరికి చోటివ్వలేక కుమిలిపోతూ మనశ్శాంతి కరువై జీవోత్సవంలా బ్రతుకుతోంది. చిత్రకేం తక్కువ? లక్షల రూపాయల ఆస్తుంది, అందం ఉంది, చదువుంది, వయస్సుంది, జీవితాన్ని హాయిగా అనుభవించడానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి ఏమీ లేని దానిలా ఏ సంతోషానికి నోచుకోకుండా జీవితాన్ని నీకు అంకితం చేసి నీకోసం ఆహుతైపోతున్న ఆ ప్రేమమూర్తిని నువ్వెలా చూసుకోవాలి? రామనాథం గారి గొంతులో కోపం చోటు చేసుకుంది. ప్రతాప్ సూటిగా వాళ్ళ నాన్నగారి కళ్ళల్లోకి చూడలేకపోయాడు. అతని చూపులు సిగ్గుతో నేలవాలాయి. ప్రతాప్, దేవతలా పూజించదగిన చిత్రను నువ్వు నీకు తెలియకుండానే చిత్రవధ చేస్తున్నావు. సారీ నాన్నగారు, నేను కావాలని చిత్రను ఎప్పుడూ బాధ పెట్టలేదు. చిత్ర నా మూలంగా బాధపడుతుందన్న విషయం కూడా నాకు తెలియదు. అదే నేను బాధపడుతున్నాను. చిత్ర విషయం మర్చిపోయి నీ భార్యతో నువ్వు సరదాల్లో సంతోషాల్లో మునిగి తేలుతుంటే అవన్నీ చూస్తూ చిత్ర మనస్సు ఎంత రంపపు కోతకు గురవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు సంతోషంగా ఉండటం కంటే మేం కోరుకునేదేముండదు. కానీ నువ్వు చిత్ర నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఏ కంటిలో నుంచి నీరు కారినా బాధ ఒక్కటే. నీ ఆనందం చిత్రకు బాధగా పరిగణించకూడదు. ప్రతాప్, నువ్వు నీ బెడ్రూమ్లో ఎలా ప్రవర్తించినా ఆ సన్నివేశాలు చిత్ర కంటపడవు. కానీ నువ్వు డైనింగ్ హాల్లో చిత్ర కంటపడుతుందేమో అనుకున్న ప్రదేశాలలో మాత్రం నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాలి. నీ సంతోషాన్ని చూసి సంతోషించడానికి బదులు మా నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారేమిటా అనుకుంటున్నావా? కొడుకు ముఖంలో మారుతున్న రంగుల్ని పరిశీలనగా చూస్తూ బాధగా అన్నారు రామనాథం గారు. లేదు నాన్నగారు, చిత్ర విషయంలో నాతో ఈ మాటలు చెప్పటానికి ముందు మీరు మనసులో ఎంత బాధపడ్డారో నేను ఊహించుకోగలను. ఇంతకాలం బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను. మరోసారి ఇలా మీ మనసు బాధపడే విధంగా ప్రవర్తించను. చిత్రకు నా మూలంగా జరగకూడని అన్యాయం జరిగిపోయింది. ఆమె జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. ఆ విషయాన్ని ఇక ముందు మర్చిపోను. ప్రతాప్ గొంతు స్థిరంగా పలికింది. కొడుకు తనని అర్థం చేసుకున్నాడన్న ఆనందంతో రామనాథం గారి మనస్సు తేలికపడింది. లతకు ఆడపిల్ల పుట్టింది. ఆమె కోరిక ప్రకారం మరోసారి తల్లి కాకుండా ఆపరేషన్ చేయించుకుంది. 11వ రోజున హాస్పిటల్ నుంచి వాళ్ళింటికి తీసుకెళ్లారు లతను వాళ్ళమ్మగారు. చిత్ర ఎంఏ కూడా పూర్తి చేసింది. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మనసు ఆలోచనలకు నిలయమవుతుంది. అందుకే నిమిషం కూడా తీరిక లేకుండా మనసుకు ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకోవాలనుకుంది. ఏదైనా ఉద్యోగం చేయాలన్న కోరిక మనసులో బలంగా ఉన్నా ఆ కోరికను మేనమామతో వ్యక్తం చేయటానికి ధైర్యం చాలటం లేదు. ఎందుకంటే రామనాథం గారి ఫ్యాక్టరీలోనే 100 మంది దాకా వర్కర్సు, 25 మంది దాకా ఆఫీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. మనిషి కోరుకోనివన్నీ పుష్కలంగా ఇస్తాడా భగవంతుడు? అమితంగా కోరుకునే ఒకే ఒక్కదాన్ని మాత్రం ఇవ్వడు. ఆస్తి, అంతస్తు, కార్లు, మేడలు కావాలని చిత్ర ఎప్పుడూ కోరుకోలేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు కరువైన చిత్ర, పార్వతి, రామనాథం గార్ల ద్వారా ఆ లోటు తెలియకుండా పెరిగింది. ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణం ప్రతాప్ సహచర్యాన్ని కోరుకుంది. అది మాత్రం ఆమె పొందలేకపోయింది. చిత్ర పేరుతో వివిధ బిజినెస్లలో రామనాథం గారు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఊహించిన లాభాలతో ఎదిగి 25 లక్షల దాకా పెరిగింది. ఎన్ని లక్షలున్నా ఏం ప్రయోజనం? ఆమె మనస్సుకు శాంతి, జీవితానికి తృప్తి లేకపోయిన తర్వాత రామనాథం గారికి చిత్ర ఇకపై పెళ్లి చేసుకోదన్న భయం ఏర్పడింది మనస్సులో. పెళ్లి చేసుకోమని చిత్రకు ఎన్ని విధాల నచ్చజెప్పాలో అన్ని విధాలా నచ్చజెప్పారు. చిత్ర మనసులో ఏమాత్రం మార్పు లేదు. అనసూయమ్మకు, పార్వతికి విరగబూసిన పువ్వుల చెట్టులా ఎదిగిన చిత్రను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పాపకు జ్యోతి అని పేరు పెట్టాడు ప్రతాప్. బారసాల ఆడంబరంగా జరిపించారు. పాపకు నెలలోపే లతను తీసుకురావాలనుకున్నాడు ప్రతాప్. ఆపరేషన్ చేయించాం కదా, కనీసం 2 నెలలైనా విశ్రాంతి తీసుకోకపోతే ఎలా? 3వ నెల రాగానే తీసుకెళ్తురు గాని అని లత వాళ్ళ అమ్మగారు గొడవ చేయటంతో ఊరుకున్నాడు ప్రతాప్. ప్రతిరోజు
వెళ్ళి లతను చూసొస్తున్నా తనతో ఎక్కువ సమయం గడపటం లేదని లత వెళ్ళిన ప్రతిసారి గొడవ చేస్తూనే ఉంది. అంతకుముందు బాధ అంటే ఏమిటో తెలియదు ప్రతాప్కి. వాళ్ళ నాన్నగారి మాటలు విన్న తర్వాత తన మూలంగా చిత్ర జీవితం నాశనమైందన్న బాధ ఒకవైపు, చిత్ర ఇంకా తనను ప్రేమిస్తూనే ఉంటే ఆమె మనస్సును తన మీద నుంచి మరల్చటం ఎలా అన్న ప్రశ్న అనుక్షణం అతని మనస్సుని దహించి వేస్తోంది. చిత్ర కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా జీవితాన్ని అనుభవించాలి. అప్పుడు కానీ తన మనసుకి ప్రశాంతత ఉండదు. పగలు రాత్రి చిత్రం గురించిన ఆలోచనలే అధికమయ్యాయి అతని మనసులో. కొడుకు మనసులో చిత్రం గురించి ఎంతగా బాధపడుతున్నాడో అర్థం చేసుకున్న రామనాథం గారు ఇక ఆ విషయాన్ని గురించి కొడుకుతో ఎప్పుడూ చర్చించలేదు. ఆ రోజు సాయంత్రం లత దగ్గరికి వెళ్ళాడు ప్రతాప్. ఆ రాత్రి అక్కడే ఉండిపోమ్మని లత బలవంతం చేయటంతో అత్తగారింటి దగ్గరే ఉన్నాడా రాత్రి. బాబు పాప నిద్రపోయిన తర్వాత స్నానం చేసి ప్రతాప్కి ఇష్టమైన తెలుపు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని మొదటి రాత్రి గదిలో కడుగుపెట్టిన పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చింది లత. ప్రతాప్ సిగరెట్ కాలుస్తూ కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కొని బయటకు చూస్తూ కూర్చున్నాడు. లత కంటే ముందుగానే గదిలోకి ప్రవేశించిన మల్లెల పరిమళాన్ని బట్టి లత గదిలోకి వచ్చిందని తెలిసినా తలతిప్పి కూడా చూడలేదు ప్రతాప్. పాల గ్లాసు టీపాయ్ మీద పెట్టి ప్రతాప్ దగ్గరగా వచ్చి అతని భుజం మీద తల అంచి, ఏమిటండి అంత పరధ్యానం? నేను బెడ్రూమ్లోకి వచ్చి 5 నిమిషాలైంది. శ్రీవారు ఎలాగూ నా వైపు చూసేలా లేరని బెట్టు చూపించకుండా నేనే మీ దగ్గరికి వచ్చేశాను. ఇటు చూడండి అంది లత గోముగా. నువ్వు నీకుగా దగ్గరకు రావటంలోనే నా మీద నిజమైన ప్రేమ ఉన్నట్లు, లేకపోతే ప్రేమ లేనట్టా? అలా అని కాదు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే అసలు సమస్యలనేవే ఎదురు కావు. తన భర్త కౌగిలిలోకి తను రావటానికి భార్యకు సిగ్గెందుకు? అందుకే వచ్చేశానుగా. నీ మీద అమితమైన ప్రేమ కలగటానికి చాలా వరకు ఇటువంటి సన్నివేశాలే దోహదం చేస్తాయి అంటూ లతను ఆర్తిగా చేతుల్లోకి తీసుకున్నాడు ప్రతాప్. ఇంకా 2 నెలల వరకు తమను దూరంగా ఉండాలి అంది లత చిలిపిగా నవ్వుతూ. ఈ రాత్రి ఎందుకుండమని గొడవ చేశావు? మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ కూర్చుందామని. నేనలా కూర్చోలేనే, ఎలా మరి? తప్పదు మరి అంది లత హాస్యంగా నవ్వుతూ. చిత్ర రేడియో వింటూ తన గదిలో పడుకుంది. టైం 2 గంటలు కావస్తోంది. భోంచేయగానే నిద్రపోవటం అలవాటు రామనాథం గారికి, పార్వతికి. వాళ్ళిద్దరూ తమ బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. పాపకు 3వ నెల వచ్చింది. మంచి రోజు చూసి లతను తీసుకురావాలనుకుంటున్నారు. గుమ్మం దగ్గర అలికిడైనట్లు వినిపించి తల తిప్పి గుమ్మం వైపు చూసింది చిత్ర. గుమ్మం నిండుగా ప్రతాప్ నిల్చునున్నాడు. ఒక్క నిమిషం ఉద్వేగంతో చిత్ర నరాల్లోని రక్తం వేగంగా ప్రవహించింది. సంతోషమో బాధో తెలియని స్థితిలో భావోద్రేకంతో కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఏమిటి చిత్ర అలా చూస్తున్నావు? నేను లోపలికి రావటం నీకేమైనా అభ్యంతరమా? లేదు బావా, నాకేం అభ్యంతరం, రా కూర్చో అంటూ మంచం మీద నుంచి లేచింది చిత్ర. ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు? నింగిలోని జాబిల్లి నేల మీదకి వస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉండదు. నేను నింగిలోని జాబిల్లిని కాదుగా నువ్వంతగా ఆశ్చర్యపోవటానికి. నా కళ్లకు నువ్వు అలాగే కనిపిస్తావు అంది చిత్ర. చిత్రను పరిశీలనగా చూస్తున్నాడు ప్రతాప్. మీనాల్లా మెరిసే కళ్లతో సృష్టిలోని ఆనందమంతా తమ స్వంతమే అన్నట్లుగా సలయేటిలో గలగలా నవ్విస్తూ ఉండే చిత్ర అన్నీ పోగొట్టుకున్న వైరాగ్యంతో, నిరాశ నిస్పృహలతో నిండి కనిపించటంతో మనసు వికలమైనట్లనిపించింది ప్రతాప్కి. గులాబీ రేకుల్లోని మృదుత్వాన్ని నింపుకున్న చెక్కిళ్ళు కాంతిని కోల్పోయాయి. నవ్వుతున్నట్లుగా ఉండే కళ్ళు చిన్నబోయాయి. చిత్ర ఆర్తిగా పిలిచాడు ప్రతాప్ చిత్రను చూస్తూ. ఏమిటన్నట్లుగా అతని వైపు చూసిన చిత్ర తన శరీరాన్ని తడిమి చూస్తున్నట్లుగా ఉన్న అతనితో చూపులు కలపలేక తల వంచుకుంది. ఐఎమ్ వెరీ వెరీ సారీ చిత్ర. అతనెంత బాధపడుతున్నాడో అతని మాటల్ని బట్టే అర్థమవుతోంది. ఎందుకు? నేను చేసిన పొరపాటుకు. అందులో మీ పొరపాటేముంది? నా దురదృష్టానికి ఎవరూ బాధ్యులు కాదు. ఆత్మవంచన చేసుకోవద్దు చిత్ర. గతాన్ని తవ్వుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది? నేను నిన్ను ప్రేయసిగా ప్రేమించలేదని, ఒక ఆత్మీయురాలిగా, స్నేహితురాలిగా నిన్ను ప్రేమిస్తున్నానని నీతో మొదటే చెప్పినట్లయితే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. మన సమాజంలో ఆడదానికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయం ఉండటం ఆడవాళ్ళ దౌర్భాగ్యం. మగాడు ఆడదాన్ని ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె శీలాన్ని దోచుకొని ఆమె జీవితాన్ని కాలరాసి పారేసిన ఆ మగవాడిని ఈ సమాజం మహారాజంటుంది. ఆడది ఎంత పవిత్రంగా ఉన్నా ఒంటరిగా ఉంటే రకరకాల బిరుదులిచ్చి ఇనప ముక్క కాకుల్లా మాటలతో ఆ ఆడదాన్ని పొడిచి చంపుతుంది. దుఃఖంతో ఆ పైన మాట్లాడలేకపోయింది చిత్ర. ఏడుస్తున్న ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు ప్రతాప్.
ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఐఎమ్ సారీ అని చెప్పగానే నా గుండెల్ని దహించి వేస్తున్న జ్వాలలు చల్లార్తాయా? నువ్వన్న ఆ ఒక్క మాటతో అశాంతి పాలైన నా మనసుకు శాంతి లభిస్తుందా? చెప్పు బావా. నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది రెండే రకాలు. సోదర ప్రేమ, ప్రేయసి ప్రియుల ప్రేమ. ప్రేమలో ఇన్ని రకాల ప్రేమలుంటాయని నాకు తెలియదు. అభిమానంతో ఏర్పడే ప్రేమొకటి, స్నేహంతో ఏర్పడే ప్రేమొకటి, అనురాగంతో ఏర్పడే ప్రేమొకటి. ఇన్ని రకాలుంటాయని నాకు తెలిసినట్టయితే నీ ప్రేమ ఏ రకం ప్రేమో అర్థం చేసుకునేదాన్ని. మగవాళ్ల మనసు చంచలం బావా. నా పుట్టినరోజు ప్రజెంటేషన్ అయినా ఆ రోజు నిన్ను ముద్దివ్వమని కోరాను. అప్పుడైనా ఇది తప్పు, నాకు నీ మీద ఇలాంటి ఉద్దేశం లేదు అని చెప్పావా? నన్ను కౌగిలిలోకి తీసుకొని నా పెదవులను అందుకున్నావు. 14 సంవత్సరాల వయసులో నువ్వు నాకు ఇచ్చిన తొలి ముద్దు అనుభూతి ఇంకా నా పెదవుల నుంచి దూరం కాలేదు. చిత్ర అంటూ 1 గంట సేపు నేను కనిపించకపోతే తల్లడిల్లిపోయేవాడివి. అటువంటి ప్రేమను చూపే నీ మనసులో నా పట్ల ప్రేమ లేదని ఎలా అనుకోను? అనురాగంతో నన్ను చేతుల్లోకి తీసుకొని ముద్దిచ్చిన నీ ప్రేమ ఏ రకం ప్రేమని సరిపెట్టుకోను? అంతా చేసి నేనుగా మిగలకుండా నీకే అంకితమై నీలోనే కలిసిపోయాను అన్న పిచ్చి ప్రేమను పెంచుకున్న తర్వాత ఐఎమ్ సారీ, నిన్ను ప్రేయసిలా ప్రేమించలేను, స్నేహితురాలిగా ఆత్మీయురాలిగా ప్రేమించగలను అని చెప్పినప్పుడు నా స్థితి ఎలా ఉంటుందో ఆ క్షణం నేనెంత నరకయాతన అనుభవించానో ఎలా చెప్పగలను బావా? అందని ప్రేమ మనిషిని మరణయాతనకు గురి చేస్తుంది. శరీరంలోని ప్రతి భాగాన్ని చిత్రవద చేస్తుంది ప్రేమ. మనిషి తన తెలివితేటలతో సంపాదించుకోగలడు, చంద్రమండలం మీద కాపురం కూడా పెట్టగలడు. కానీ నిజమైన ఆపేక్షను, నిర్మలమైన ప్రేమను పొందటం చాలా కష్టం. చిత్ర కళ్ళు నీటి కొలనుల్లా మారాయి. చిత్ర, నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని పశ్చాత్తాప మనసుతో నీ దగ్గరికి వచ్చాను. నిన్ను క్షమాపణ కోరి నువ్వు క్షమిస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది చిత్ర, నేను నీకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ జీవితంలో నన్ను క్షమించలేవని. నేనేం చెయ్యను? నా తప్పు దిద్దుకునే అవకాశం లేదా చిత్ర? ఇంతకాలం నన్ను గురించి నేను ఆలోచించుకున్నానే తప్ప నిన్ను గురించి ఆలోచించలేదు. ఇప్పుడేం చెయ్యను? నీ జీవితం ఎలా చక్కదిద్దను? ప్రతాప్ మనసు మూగగా ఆక్రోశిస్తోంది. చిత్రతో చెప్పాలనుకున్న మాటలన్నీ అతని పెదవి దాటి బయటికి రాలేదు. నువ్వు నన్ను కాదని లతను పెళ్లి చేసుకుంటున్న రోజున ఎంత కృంగిపోయానో, పిచ్చిదాన్నయ్యానో. మీరందరూ ఉన్న ఆ సంతోషంలో నా బాధను అర్థం చేసుకొని నా గుండెల్లో దాచుకుని నన్ను ఓదార్చిన ఒకే ఒక వ్యక్తి అనసూయమ్మ అంది చిత్ర కళ్ళు తుడుచుకుంటూ. నీ అంతరాంతరాలలో అంత ప్రేమను దాచుకొని ఆ ప్రేమను నేను లతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడైనా నాతో ఎందుకు చెప్పలేదు? విరక్తితో నిండిన చిరునవ్వు 1 నిమిషం చిత్ర పెదవుల మీద కదలాడి మాయమైంది. ఇది చాలా పిచ్చి ప్రశ్న బావా. నన్ను కాదని, నన్ను ప్రేయసిలా ప్రేమించలేనని చెప్పి నువ్వు లతను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సమయంలో ఏమని చెప్పమంటావు? ఎలా చెప్పమంటావు? చిత్ర ప్రశ్నలు ప్రతాప్ అంతరంగాన్ని చిత్రవద చేస్తున్నాయి. ఆమె అంత సూటిగా అడుగుతుంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడతను. చిత్ర గుండెల్లో ఇన్ని అగ్నిగోళాలున్నాయని అతనికి ఇంతవరకు తెలియదు. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం ఒక్కటే. నిప్పును కావాలని కాకపోయినా పొరపాటున ముట్టుకున్నా కాలక మానదు. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు చిత్ర. ప్రమాణం చేసి చెబుతున్నాను, నా మాట నమ్ము. నువ్వు చిన్ననాటి స్నేహంతో, బాంధవ్య బంధంతో నన్ను అమితంగా అభిమానిస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంతగా ప్రేమిస్తున్నావనుకోలేదు. నీ ప్రేమ నాతో వ్యక్తం చేసినట్టయితే నా సంతోషాన్ని దూరం చేసుకునైనా నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. ప్రేమ అనేది మనసులో దాచుకునేది, డబ్బుతో కొనేది కాదు. చిత్ర, నా పొరపాటుకు నీ జీవితం బలి కావడం నేను భరించలేను. ఏం చేయమంటారు చిత్ర అన్నాడు. అతను చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయాడు. ఏం చేయమంటారు? పెళ్లి చేసుకో చిత్ర. ఎవరిని? నీకు నచ్చిన వ్యక్తిని. నాకు నచ్చిన వ్యక్తి మీరే. మీలాంటి రూపం, మీ మనసు లాంటి అందమైన మనసు కల వ్యక్తిని చూపించండి, చేసుకుంటాను. నాలాంటి రూపమున్న వ్యక్తి దొరక్కపోవచ్చు, మంచి మనసున్న వ్యక్తిని మాత్రం చూపించగలను. చేసుకుంటావా? నాకు తెలియకుండానే నాకు పెళ్లి కొడుకుని చూశారా? నా క్లాస్మేట్ అజయ్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఇక్కడే పనిచేస్తున్నాడు. నాకంటే అందంగా ఉంటాడు. ఏ దురలవాట్లు లేవు. నెలకు 1200 జీతం. నువ్వు సరేనంటే అతన్ని మన ఇంటికి తీసుకొస్తాను. నా కోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. అది శ్రమ కాదు చిత్ర, అది నా బాధ్యత. చూడు బావా, నా కోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. నిన్ను శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. నా కోసం పెళ్లి కొడుకుల్ని శ్రమ తీసుకుని వెతకొద్దు అంది చిత్ర. ఆమె మాటల్లో వ్యంగ్యం తొంగి చూస్తోంది. ఇలా ఎంతకాలం ఉంటావు?
నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళమనేంత వరకు చెళ్ళున కొరడాతో వెన్ను మీద చరిచినట్లు అనిపించింది ప్రతాప్కి. ఆ మాట, ఈ ఇల్లు నీది చిత్ర, ఈ ఇంట్లో నాకెంత అధికారం ఉందో నీకు అంత అధికారం ఉంది. నిన్ను వెళ్ళమని నేను అనగలనా? ఈరోజు అనకపోవచ్చు, రేపైనా నేను మీకు ప్రతిబంధకంగా అనిపించినప్పుడు ఈ ఇంట్లోంచి నిష్క్రమించక తప్పదుగా. అంత మాట అనుకు చిత్ర, మాటలతో నన్ను చిత్రవద పెట్టకు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది బావా. నీ పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఇంట్లో నేను ప్రతిబంధకం కాదా? నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, ఆ ప్రపంచంలో నేను ఏ అనుబంధంతో ఉండగలను? చిత్ర మాటలు పదునైన కత్తుల్లా అతని మనసును కోస్తున్నాయి. ఆలోచిస్తే చిత్ర మాటల్లోనూ నిజముందనిపించింది. చిత్ర, నీలా అంత దూరం ఆలోచించలేదు నేను. అలా జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ బాధపడతారా ఎవరైనా? ఏమేమో ఊహించుకొని నీ ఊహలకు నువ్వే రూపాలు దిద్దుకొని బాధపడుతున్నావు. చిత్ర, నీకోసం ప్రత్యేకంగా 4 లక్షలు పెట్టి అధునాతనమైన బంగళా కట్టిస్తాను. ప్రేమ మందిరం కట్టిస్తావా? నువ్వెలా భావించుకున్నా సరే. నాకే 25 లక్షలున్నాయి. ఆ డబ్బే ఏం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నాకు వేరుగా బంగళా కావాలనుకుంటే 10 లక్షలు ఖర్చు పెట్టి కట్టించుకోగలను. నా బాధ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను బావా? ఈ ఇంట్లో మీతో పాటు నేను కూడా ఉంటే రోజులో ఏదో ఒక టైంలో నిన్ను చూసే అవకాశం అన్నా ఉంటుంది. వేరుగా వెళ్తే ఆ అవకాశం కూడా ఉండదేమో అన్నదే నా భయం. తల్లిదండ్రులే ఆడపిల్లకు ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపుదామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను గౌరవంగా ఉంటున్నానంటే అందుకు కారణం పెళ్లి కాలేదు, రేపో మాపో అత్తగారింటికి వెళ్తుంది కదా అన్న సానుభూతితో ఉండగలుగుతున్నాను. నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం ఎక్కడికి వెళ్లకుండా ఈ ఇంట్లోనే ఉంటానంటే నీ భార్య మాత్రం నన్ను గౌరవించగలదా? ఇప్పటిలా అభిమానించగలదా? చెప్పు బావా. నిన్ను ప్రేమించానని, ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నానని లతకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు పంపిస్తుంది. నిన్ను మరవలేను, మనసున్న మనిషిగా బ్రతకలేను. నన్నేం చేయమంటావో చెప్పు బావా. ఐఎమ్ సారీ అన్నంత తేలిక కాదు బావా ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం అంటూ ఉప్పెన్లా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది చిత్ర. నన్నేం చేయమంటావో చెప్పు చిత్ర, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నిజంగానా? నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. నువ్వేం చేయమన్నా చేస్తాను. నా ప్రాణాలు ఇయ్యమన్నా ఇస్తాను. నీ ప్రాణాలు తీసుకొని నేను ప్రాణాలతో ఉండగలనా? నువ్వే లేని నాడు చిత్రే లేదు. వెలకట్టలేని నీ ప్రేమకు ప్రత్యుపకారంగా నేనేమి ఇవ్వగలను చెప్పు చిత్ర, నన్నేం చేయమంటావు? చిత్ర పట్ల తనకున్న అభిమానాన్ని అంతా కళ్ళల్లోనే నింపుకున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆ చూపుల్లో తొణికిసలాడుతున్న అనురాగానికి చిత్ర మనసు పులకరించిపోయింది. ఈ మనుష్యులకు, ఈ సమాజానికి దూరంగా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లగలవా? చిత్ర నుంచి అటువంటి ప్రశ్నను ఊహించని ప్రతాప్ ఆ ప్రశ్నకు అవాక్కైపోయాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. క్షణంలో అతని ముఖంలో ఎన్నో భావాలు కదలాడాయి. అతని ముఖంలో మారుతున్న రంగులను చూస్తూ ఏం బావా మాట్లాడవేం అంది చిత్ర. చిత్ర, నువ్వు అడిగిన కోరిక సమంజసమేనా? ఆవేశంలో అడిగావే కానీ ఆలోచించి చూడు. ఒకరి జీవితంలో వెన్నెల కురియాలంటే మరొకరి జీవితం చీకటి కావాలి. నేను 2 బిడ్డలకు తండ్రిని. భార్యను పిల్లలను వదిలేసి నీతో పారిపోగలనా? నన్ను నమ్ముకున్న లత బ్రతుకేం కావాలి చెప్పు చిత్ర. చిత్ర పకపక నవ్వింది. ఆ నవ్వుకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఎందుకలా నవ్వుతుందో, తన మాటలకంతగా నవ్వాల్సిన అవసరం ఏమిటో ప్రతాప్కి అర్థం కాక అయోమయంగా ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు. బావా, ఇప్పుడేగా చెప్పావు నా కోసం ప్రాణాలైనా ఇస్తానని. ఈ చిన్న త్యాగం చెయ్యని నువ్వు నా కోసం ప్రాణాలిస్తావా? నేనేదో తమాషా కన్నాను కానీ నిన్ను నీ భార్య బిడ్డలకు దూరం చేసి నాతో తీసుకెళ్లేటంత స్వార్థపర్రాల్ని కాదు. ఏం బావా, నీ కోరిక అదే అయితే నిన్ను తప్పకుండా అలాగే తీసుకెళ్తాను చిత్ర అంటే ఈ ప్రపంచాన్ని జయించినంతగా గర్వపడేదాన్ని. నేను ఈ ప్రపంచంలో ఒంటరిదాన్ని, నాకెవ్వరూ లేరు అంటూ పిచ్చిదానిలా హృదయ విదారకంగా ఏడుస్తున్న చిత్రం చూస్తుంటే ప్రతాప్ మనస్సు ఎంత ఆవేదనకు గురైందో ఆ భగవంతుడికే తెలియాలి. తను ఓదార్చిన కొద్దీ ఆమె దుఃఖం మరింత అధికమవుతుందన్న బాధతో ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు. చిన్న అబద్ధంతోనైనా చిత్ర మనసు సంతోషపెట్టలేకపోయాను. చిత్ర నిజంగా తనతో రమ్మంటుందనుకున్నాను అని మనసులో ఎంతో బాధపడ్డాడు. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడాలని వచ్చిన బావతో నా బాధంతా వెళ్ళగక్కి బాధ పెట్టానే అని చిత్ర బాధపడింది. కథ కొనసాగుతుంది.